సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నేటికి కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేడం లింగమూర్తి అన్నారు. ఆయన దుర్మరణం చెంది 17 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి వరప్రదాయనైన గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులకు ఆయన కాలంలోనే శంకుస్థాపనలు జరిగాయని గుర్తు చేశారు. నేడు ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతుందన్నారు. కొనసాగిద్దాం మీ ఆశయాలను, కొనసాగిద్దాం మీ ఆశయాలను. కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ పండగ వాతావరణాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే, ముఖ్యమంత్రిగా వారు పదవిలో చాలా విద్య, వైద్యము, ఆరోగ్యశ్రీ పథకం కానీ అంటే ప్రతి అంశంలో పేదల కోసం, బలహీన వర్గాల కోసము, పేద పిల్లల కోసము చదువు పట్ల అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య విషయానికి వస్తే కనుక మనకు ఆరోగ్యశ్రీ రావడం కానీ, 108 రావడం కానీ, పెద్దలందరూ చెప్పినట్టుగా అనేక పథకాలను వారు తీసుకురావడం అనేది జరిగింది. పులివేంద్ర నుంచి వెళ్ళి వారు ఎమ్మెల్యేగా గెలిచడం, 6 సార్లు కూడా అదే నియోజకవర్గం నుంచి వారు గెలవడము, తర్వాత ముఖ్యమంత్రిగా కావడము, ముఖ్యమంత్రిగా అయ్యి కూడా మరి సాంప్రదాయ పద్ధతులు కట్టుకొట్టు కానీ అట్లాంటి సాంప్రదాయ పద్ధతిగా ఉంటూ మంచి ఒక లీడర్ స్థానానికి ముఖ్యమంత్రికి వద్ద తెచ్చే విధంగా వారు ఉండి ఎన్నో సేవలను మనందరికీ అందించడం అనేది జరిగింది. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మనం అందరం నేర్చుకొని వారి అడుగుతాడంలో వారి ఆశయ కొనసాగంలో ముందుంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర గారి జయంతి సందర్భంగా పెద్దలందరికీ నమస్కారాలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పనులు చేసి కాంగ్రెస్ పార్టీని బలవంతం చేసినారు. అలాంటి నాయకుడు ఇప్పటి వరకు మనకు దొరకలే. ఆయన సేవలు ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, మీకు హుస్నాబాద్లో ప్రత్యేకంగా హుస్నాబాద్కు చేసినప్పుడు గౌరవల్లి ప్రాజెక్టు నుంచి అక్కడ మన కరువు అని లబ్లబ్లబు కొట్టుకుంటుంది గుండె అని చెప్పినప్పుడు వరదకాలం కూడా ఇక్కడ శాంక్షన్ చేసిన మహనీయుడు ఈ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాజశేఖర రెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సేవలు 1 కాదు 2 కాదు ఎన్నో సేవలు, ఈ పథకాలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు కూడా ఈ జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం అనేది చాలా కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట ఉంది. ఇటువంటి నాయకుడు మనకు దొరకపోవడం చాలా దొరకలేదు. ఆ నేతలు పర్వాలేక మన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి. మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, పెద్దలు కానీ, కౌన్సిలర్లు కానీ, ప్రొఫెసర్స్ కానీ. మన హుస్నాబాద్లో అంబేద్కర్ చౌరస్తాలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా మన ఏంటంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ లేడు అనేది ప్రజల్లో ఆయన లేడు అనేది ఒక బాధ. నిజంగా మనం ఆయన చేసిన సేవలు చూస్తున్నట్టయితే మనకు ఆ రోజు హుస్నాబాద్కు పాదయాత్రలో చేసినందుకు గౌరవెల్లి గండిపల్లి మన హుస్నాబాద్ నియోజకవర్గమే ఇన్ని మండలాలు కానీ వాటర్ లేక బాగా ఇబ్బంది పడుతుందని, ఇక్కడ లేదని ఇక్కడ గండిపల్లి గౌరవల్లి ప్రాజెక్టు కావాలని ఆనాడు రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వేయడం జరిగింది. అదే ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏది కానీ రాజశేఖర రెడ్డి చేసిన అమల్లో, పథకాలు చేసిన అమల్లో ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా తీసిలేని ఆ పథకాలు జీవో జారీ చేసిందంటే రాజశేఖర రెడ్డి లేనాడు చాలా బాధాకరం. ఆయన చేసిన రాజకీయాలు, ఆయన చేసిన పనులు ఇవాళ మాతోటి పాటు ఇంకా యూత్ పిల్లలు కూడా అట్లాంటి రాజకీయం నేర్చుకోవాలి, ఆయన పద్ధతిని నేర్చుకోవాలి పిల్లలు. కానీ ఈ దేశంలో ఎందరూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1949 జూలై 8న పులివెందుల కడప జిల్లా పులివెందులో జన్మించి ఒక రైతు కుటుంబంలో జన్మించి
డాక్టర్గా వెంకటేశ్వర యూనివర్సిటీలో డాక్టర్ పట్టా పొంది డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పడాలనే ఉద్దేశంతో ₹1 ఫీజు తోటి పేద ప్రజలందరికీ కూడా సర్వీస్ చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షునిగా, ఎంపీగా, ప్రతిపక్ష నాయకుల హోదాలో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1490 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్ర ద్వారా పేద ప్రజలు పడుతున్న కష్టాలు మరియు రైతులు పడుతున్న కష్టాలన్నింటినీ చూసి వాటిని ఓదార్చి వెంటనే ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా రైతు పక్షపాతి ప్రభుత్వం అని తొలి సంతకం ఉచిత కరెంటు మీద ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారంగా కాగానే తొలి సంతకం ఉచిత కరెంటు మీద చేసిన మహా వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి ఈ ప్రజలంతా గర్విస్తున్నారు. పాదయాత్రలో భాగంగా హుస్నాబాద్ ద్వారా 2004లో పాదయాత్ర వచ్చినప్పుడు హుస్నాబాద్ ప్రజల గుండె చప్పుడు లబ్ధ పట్టలేదు, గౌరవెల్లి ప్రాజెక్టు వరదకాలో అంటుందని ఒక సందేశాన్ని ఇచ్చి ప్రభుత్వం ఏర్పడంగానే దాని ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే 2006లో మనకు గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టును శిలాఫలక వేసి పునాది రాయి వేసిన మహానేత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అతను పెట్టిన పథకాలు చూస్తుంటే పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ పథకం 108 సర్వీస్ అంబులెన్స్ సర్వీసులు ప్రవేశపెట్టిన భారతీయ మనకు మన రాష్ట్రానికి మన దేశానికి ఇట్లాంటి పథకాలు చేయడానికి ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప ప్రజానేత, గొప్ప మానవతావాది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనకు ఉస్మానాబాద్కు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆయన పాదయాత్రలో ఉస్మానాబాద్కి వచ్చిందో మనకి చదువుతున్నాం. బస్సు యాత్రలో గులాబీ నబీ ఆజాద్తో నచ్చలు మాట్లాడారు. 9/9/2007 నాడు ఉస్మానాబాద్కు ముఖ్యమంత్రి వచ్చి గౌరెల్లి గండిపల్లి ప్రాజెక్టుల ఫౌండేషన్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో వేసాడు. మన ఉస్మానాబాద్కు డిగ్రీ కాలేజ్ కూడా ఇచ్చాడు. అంటే మన ఉస్మానాబాద్కు మన అందరం కదా నియోజకవర్గం మాజీ ఇండూర్కి కానీ ఇప్పుడు ఉస్మానాబాద్ కానీ ఈ మెట్ట ప్రాంతం ఏదైతే వందల వేల సంవత్సరాల నుంచి మనం బాధపడుతున్నటువంటి ఈ మెట్ట ప్రాంతానికి ఒక అభినవ భగీరథుడుగా ఆయన ఎన్నో పథకాలు వెల్ఫేర్ అనేటువంటి ఒక స్కీమ్ 1972 నుంచి 76 శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో అంతకుముందు వెల్ఫేర్ లేదు, సంక్షేమం లేదు. అంటే అది తీసుకొచ్చి ఇవాళ ఆనాడు అభివృద్ధి ఏదైతే ముఖ్యమని అన్నారో ముఖ్యంగా కాదు సంక్షేమం. ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన మన రమణ కానీ వీళ్ళంతా చెప్తా ఉన్నారు, చెప్పారు. ఏంటిదంటే 3-4 అంశాలు ప్రధానంగా తాను తీసుకున్నాడు. ఒకటి ఆరోగ్యశ్రీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అది చేయాలని చెప్పి రైతు వ్యవసాయం దండగాను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వ్యవసాయం దండగా వ్యవసాయం పంట కానీ 88 ప్రాజెక్టులు చేసాను. మనం ఇక్కడ కూడా 3 ప్రాజెక్టులకు ఆయన ఫౌండేషన్ వేసాడు. వ్యవసాయం కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, మన ప్రాంతాల పిల్లలు అయితే చదువుడే ఇంటర్మీడియట్ చదువుడే చాలా గొప్ప అనేటువంటి పేరుండే. కానీ డిగ్రీలు కాదు ఇంజనీర్లు కూడా ఒక ఐటీఐ సర్టిఫికెట్ల కన్నా సింపుల్గా మనం ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. మొన్న ప్రకార నాయకత్వంలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇంకా హాస్పిటల్ కూడా 84 కోట్లతో 6 అంతస్తుల బిల్డింగ్ కడతారు. చాలా డెవలప్ అయినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం అభివృద్ధి చేసుకొని ఈ ప్రాంతాన్ని బొంబాయి దుబాయ్ పోయి బొంబాయిలో పోయిన వాళ్ళు ఇంజని పట్టుకుపోతారు. ఇప్పటిదాకా మొన్నటిదాకా ఆంధ్రాలు కూడా ఇక్కడికి మన బతకచ్చి వాళ్ళ జీవనోపాధి ధనవంతులకు కూడా ఇక్కడ హైడ్రాటిక్ కూడా ఇక్కడనే ఉపాధి దొరికేటట్టు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పునాదిని పట్టుకొని మనం ముందు పోతే దాన్ని సాధ్యమైన కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ సోదరులు సోదరిమణులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు తెలుసుకుంటాను. పెద్దలు టీపీసీలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి ఉత్సవాలను వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక రైతు పక్షపాతిగా ఆ తర్వాత ఎంత పొందుపడినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. మళ్ళీ ఈ రోజు అతను వారసుడుగా ఇక్కడ మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతున్నది. కాబట్టి మహాత్ముడు ఎక్కడ ఉన్నా సూర్యుడు చంద్రుడు ఎంతవరకు ఉంటారో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కూడా అంతవరకు ఉంటుంది. వాటన్నిటిని అతని వారసుడుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా ఉస్మానాబాద్ ప్రాంత మేమందరం కూడా అతని యొక్క
ఆలోచన విధానాన్ని మేము ఎప్పుడు మర్చిపోకుండా అతని యొక్క మంచి జ్ఞానాన్ని మేము పెంపొందించుకొని మేము కూడా ప్రజల నుండి అతన్ని మమేకమై అతని ఆలోచన విధానాలు ఇప్పటి నుండి మేము ముందు తీసుకెళ్తాం. అతన్ని ఎప్పుడు దాన్ని స్మరించుకుంటూ అతన్ని అడుగు దాడంలో మేము నడుస్తామని ఈరోజు ఆ జన్మదిన కార్యక్రమ వేడుకలలో మేము కోరుకోవడం జరుగుతున్నది. చాలా సంతోషంగా ఆయన అటువంటి సేవలు అప్పుడు 2005